ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ సార్. నిఖిత చూస్తే మాత్రం మన ఆశలు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, క్రీడల శాఖ మంత్రివర్యులు, మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఎందుకంటే టైం లేదు, ఇంకా మాట్లాడాలని చదువుతున్న విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడా రంగంపై కూడా మమకారం పెంచుకొని రాబోయే కాలంలో మీరంతా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నా. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి క్రీడాపరంగా ఆ క్రీడలకు సంబంధించిన మంత్రి నేనే కాబట్టి తప్పకుండా మన నియోజకవర్గంలో క్రీడలకు సంబంధించి ఇన్స్టిట్యూట్లు పెట్టేదానికి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాము. అలాగే నాణ్యతాపరమైన స్టేడియాల విషయానికి వస్తే, అలాగే ఇండోర్ గేమ్స్ ఆడే షటిల్ కోర్టులు అయితేనేమి, టెన్నిస్ కోర్టులు అయితేనేమి, ఇవన్నీ కూడా వచ్చే 4-5 నెలల్లోనే మన రాయచోటి నియోజకవర్గంలో అందరికి అనుకూలమైన చోట ఏర్పాటు చేసేదానికి కూడా క్రీడల శాఖ చర్యలు తీసుకుంటుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీరందరూ స్పోర్ట్స్ కోటాలో కూడా సీట్లు ఉన్నాయని గుర్తించుకోవాలా. ఈరోజు ఇక్కడి నుంచి పోయే చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారు. కేవలం మనం రాసే పరీక్షల్లో వచ్చే మార్కులు బట్టే కాదు, మనం క్రీడల్లో వచ్చే సర్టిఫికెట్ల మీద, మెడల్స్ మీద కూడా మనకు ర్యాంకుల్లో ఉండే గ్రేడింగ్ను బట్టి వస్తుంది. కాబట్టి మీరందరూ స్పోర్ట్స్ విషయానికైనా, ఎన్సీసీకి సంబంధించిన విషయంలోనైనా ఎక్కడ అశ్రద్ధ వహించకుండా అందులో పాల్గొనాలి. 24 గంటల్లో కేవలం చదువే కాదు, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే యోగా అనుకోండి, లేకంటే మీకు నచ్చిన గేమ్స్ పై మక్కువ చూపించి చదువులో కూడా రాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.